మా మమ్మీ అయితే జుట్టు కట్ చేసి ప్రాంక్ చేస్తున్నాం అనమాట. అమ్మా అవ్వా అమ్మా నాకు తెలియదమ్మా, అమ్మా నాకు తెలియదమ్మా. కట్ చేసి నువ్వు నా ఇంత చుట్టూ ఎవరైనా కట్ చేస్తారా? ఇంత కష్టం తెలుసా ఇది రోజు అంటే నీ గుండె చెప్పా నీకు. నీ కాలు మొక్తమ్మా, నేనేం చేయలే. సో వెల్కమ్ బ్యాక్ టు సాక్షి. అనిల్ మైకిల్ కాదు, వీడియో చేసి ఏంటంటే మా మమ్మీ అయితే జుట్టు కట్ చేసి ప్రాంక్ చేస్తున్నాం అనమాట. నాకు సంబంధమే లేదు, ప్లాన్ అంతా నా ప్లాన్ కాదు, నువ్వు చేసుకుంటే నన్ను అంటావేంది మొత్తము. సో గైస్ ప్రాంక్ ఏంటంటే మా మమ్మీ మీద డేంజర్ ప్రాంక్ చేస్తున్నాము. సో ఏం చేస్తున్నాం అంటే ఇగో అమ్మో ఇది దయ్యం లెక్క కనిపిస్తుంది లైఫ్ కూడా. సో గైస్ టైం వచ్చేసి లెవెల్ 39 అవుతుంది. మేమైతే ఇప్పుడు ఈ జుట్టు ఉంది కదా, డూప్లికేట్ జుట్టు, ఇది కొంచెం కట్ చేసుకుంటాం. ఇంత కట్ చేసుకొని మా మమ్మీ జుట్టు కట్ చేస్తామని చెప్తాం. పోయి మా మమ్మీ ఎట్లా ఫీల్ అవుతుంది ఏందనేది చూద్దాం. మా మమ్మీ అయితే సీరియస్ అవుతుంది. ఒక పని చేద్దాం, నువ్వు నా పేరే నేను నీ పేరు వేస్తా. అంతేనా? రెడీయా? చుట్టూ చూడడానికి ఫాస్ట్. సరే పెట్టి చెల్లి పెట్టు. ఏది కట్ చేద్దాం? కొంచెం ఎక్కువ కట్ చేస్తేనే కదా రియాక్షన్ వస్తుంది. చాలు ఇంతకన్నా మా మమ్మీ చూడు ఇంత పెద్దగా ఉండదు. డబల్ చేద్దాం కదా. నైస్. సో నైస్. మా మమ్మీ ఎట్లా ఫీల్ అవుతుందేమో నాకైతే రోజు చెప్తున్నా. నేను దిగాలనుకుని ఏడుస్తాయా మేము ముందే జుట్టు అంటే కొంచెం ఇష్టం, ఎవరికైనా ఇష్టం ఉండదు. మా మమ్మీకి చెప్పాలంటే జుట్టు కొంచెమే ఉంది, అది బాధ. అమ్మా పట్టుకొని చేసి నా చేతిలో నాకు వద్దు, ఈ దారుణం. కట్ చేసిందంట, కట్ చేసి ఇప్పుడు నాకు వద్దు. ఇంకా కట్ చేయలేదు మమ్మీ జుట్టు, ఏది సౌండ్ వస్తుంది. ఈ టైంలో ఏం చేయాలన్నా భయం అవుతుంది. సో మా నెంబర్ అయితే మన బొమ్మడి సపోర్ట్ చేస్తున్నాం అనమాట, కెమెరా తీసుట్లా. సో నడు అదే మంచిది దాచుకుంది చెప్పగలే ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చూద్దాం. అయ్యా సీజర్ ఏది తీసుకో, సీజర్ కట్ చేయవా జుట్టు? సో గైస్ చూస్తారు కదా, అందరు వండుకున్నారు. మా మమ్మీ, మా అమ్మమ్మ, మా తాత కూడా వండుకున్నారు. సో గైస్ మా తాత వండుకుండు, మా అమ్మమ్మ వండుకుండు. ఆ లైట్ వేస్తాగు. ఏం కాదు తవసం కదా. నాకు భయం అవుతుంది. తగ్గకమ్మ తల్లి, తగ్గకు. నాకు తెలియదు ముందే చెప్తున్నా. నేను తగ్గుతుంది ఈ టైంలో. అమ్మా నాకు భయం అవుతుంది. కాదు నాకు చేయబెట్టినా
అవుతుంది నాకు నేను ఇమ్మేస్తా నేను కట్ చేయాలి నువ్వు కట్ చేస్తా ఇప్పుడు ఈ ఛానల్ వీడియో నీకనాక వీడియో నేను వదులుతా ఇప్పుడు చెప్తున్నా ఉర్రకమ్మ తల్లి అన్నాడు అమ్మునా నేను చెప్పింది చేయాలి ఇప్పుడు వీడియో నీకనాక అంటే నువ్వు చెయ్యి నేను నా పేరు వేసి కావాలంటే పో నేను నీ పేరు వేస్తా నువ్వు కట్ చేయి నా పేరు వేయి కావాలంటే బా నడు సో గైస్ ఫైనల్లీ సాక్షి అయితే కట్ చేస్తుంది అనమాట అడ్డి అమ్మా అవ్వా జుట్టు కట్ చేసిందమ్మా ఇది ఎవరు చేసింది ఆంటీ నా చేతిలో లేనే లేదు అయ్యో అమ్మా ఇంత జుట్టు కట్ చేసిరమ్మా నేనేమన్నా అమ్మా తల్లి ఊకే అట్లా ఏదో ఒకటి చేసానే ఉంటావా నువ్వు నేనెందుకు చేసిన నేను కట్ చేయనమ్మా ఈమె కట్ చేసింది లేపినా అమ్మా నాకు తెలియదమ్మా అమ్మా నాకు తెలియదమ్మా కత్తలు వచ్చేటుండే నా చేతిలో కింద నేనా నాకేం అవసరమా నాకేం అవసరం నీ జుట్టు నేను ఎందుకు కట్ చేస్తామా ఎవరు చేశారు ఏ నీ చేతి ఉండే కదా సీజరు ఏ చంప నువ్వే నా మీద చేస్తున్నావు నేను ఇప్పుడే వచ్చినా అమ్మా లేపినా ఏ నాకు తెలియదమ్మా చూడు ఇగో నాకు ఇంత కట్ చేసిండు నాకు సంబంధం లేదమ్మంటే మన ఏం చేయలేమ్మా ఈమె వేస్తుంది ఏమి చేస్తాం చూసుకో చుట్టూ చేసింది ఆమె నేను ఎందుకు చేసామ్మా నాకేమో అదే ఎవరైనా చుట్టూ కట్ చేసినా కట్ చేసి నువ్వు నా మీద నేను తల్లి చుట్టూ నేను ఎందుకు కట్ చేసామ్మా తల్లి సంబంధం లేదు మీ చుట్టూ నాకేమో మీరు వేసుకొని నా మీద అది నా మీద వస్తున్నది అమ్మ నాకు ఏం అవసరం అమ్మా నీ జుట్టు కట్ చేయడం నాకేం అవసరం చెప్పు నీకు ఒక మాట నేను ఎందుకంటే తల్లి జుట్టు ఎందుకు కట్ చేస్తా కాదు మీ సీజర్ ఓన్ చెట్టుండే సీజరు ఓన్ చెట్టుండే సీజరు ఏంది జోలికి రావద్దు నేనేమన్నా నేనేమన్నా జోలికి రాకు నాకేం అవసరం ఎందుకు పని నేను ఏం కట్ చేయలేమమ్మా ఇగో ఇమ్మనే వచ్చి నువ్వు నా దగ్గరికి నువ్వు నా దగ్గర కట్ చేసా నాకేమోసం ఈయననే చేసిండు నాకేమవసరం నాకేమవసరం మతకానికి నాకు తెలియదు ఇంతగానం ఉంది ఇది అంత అనమైనావు నాకు మెంటల్ ఎక్కుతుందని నేను చూసా బల్ల బల్ల కొట్టాలి అనిపిస్తుంది ఉండదు ఇంత చుట్టూ ఎవరైనా కట్ చేస్తారా ఇంత కష్టం తెలుసా ఇది రోజు అంటే నీ గుడ్డ చెప్పావా నీకు నాకేమవసరమా చెప్పేది ఎందుకు పడతాం నేను చేయలేదు నేను చేసింది నాకు అవసరం లేదా అవును బ్లాక్ మ్యాచ్ ఇస్తాం అనుకున్నా మరి మళ్ళీ నీకు ఏం చెప్పాలా నాకేమో మళ్ళీ ఏం చేస్తావు చుట్టూ అంటే మళ్ళీ ఎందుకు
చేసినావు? నా గుండె ఎందుకు చేపిస్తావు? ఇంత అయినా మెంటికలు ఎవరైనా కట్ చేస్తారా అనిల్ అసలు? ఇట్లా కట్ చేసి పెట్టినావు జుట్టు అదే నీకు మెంటల్ ఆరాలి కట్ చేసి తెలుస్తుంది నీకు మా మంచిగా కట్ చేసి పెరగాలంటే ఎంత కష్టం తెలుసా? అమ్మా అయ్యో అన్నీ వద్దామా కథ తీసుకుని నా జుట్టు కట్ చేసి ఎవరు కట్ చేసినామా? నువ్వు కట్ చేసావు. ఇప్పుడు నువ్వు చేసుంటే నేను ఆపినా ఏం చేస్తున్నావు నవ్వినా నా మీద మంచిగా నవ్వినా ఆపినా వేసిందో లోపలికి. ఈ రాత్రికి వచ్చి కట్ చేసుడు ఏంది? అదే కరెక్ట్ పాయింట్ వచ్చినావు. ఈ రాత్రికి రావడానికి ఎందుకు కారణం? ఎవరు పిలుస్తారు? ఎందుకు వచ్చింది అనుకో. ఆడుకుంటే గాలి ఎగురుకుంటూ వస్తాం ఇంటికి. ఈ రాత్రికి ఎందుకు వచ్చినావు మా ఇంటికి? ఏం తెచ్చినా చూస్తావా? దేనికి వచ్చినావు? దేనికి వచ్చినావు? చేద్దాం రా అన్నావు కదా. అది వీడియో ఇచ్చింది చూసావా? అది అంటే వీడియో చేసిన ఎందుకు కట్ చేయించమంటావు? సాక్షి నువ్వు ఇట్లా చేస్తావా సాక్షి? బయట ఒక వీడియో చేద్దామని అమ్మన్నాడు. ఇంటికి పోయేసి వద్దాము వాటర్ బాటిల్ తెచ్చుకుందామని వచ్చి జరగాలి నా రోజు కాక చెప్తాను. ఎన్నికలు తెచ్చి ఇప్పుడు తెచ్చి ఇప్పుడు నాకు అసలు సంబంధం లేదు నాకు ఎన్నికలు చెవికి పెట్టుకో మరి. నాకేం కొడుతున్నావు? చెవికి పెట్టుకో మరి. ఇంత జుట్టు ఖరాబ్ చేసిన మొత్తం అసలు జుట్టు పెరుగుతుంది ఏం మజాక్ ఆడుతున్నావు అని నువ్వు నాకు అర్థమైతే లేదు. మరి ఆడుతున్నావు. నువ్వు నా దగ్గరికి రాకు. నువ్వే నా దగ్గర చూస్తావు మరి. ఎందుకు అరుస్తున్నావు? ఆయన చేసింది మరి. నువ్వే కట్ చేసినావు. నాకేం అవసరం? పన్నెండు రాత్రికి వచ్చి జుట్టు కట్ చేసుడు ఎవరు నేర్పించారు నీకు ఇట్లా? నాకేం అవసరం అమ్మమ్మా? ఎందుకు చేసినావు? నేను చేయలేను. ఈమె చేసింది. ఎవరు చేసిరు? ఇప్పుడు నేను చేస్తుంటే నేను సరే ఒకటి ఒక మంది ఆగు. నేను కట్ చేస్తుంటే నేను వెళ్ళిపోతే సైలెంట్ ఉంటే కానీ ఎందుకు వస్తాను మరి అని ఇప్పుడు కట్ చేయాలి నాకు భయమైంది. ఈమె ఇగో ఇంత కట్ చేసాను చెప్పింది. అమ్మ చెప్పాలంటే అసలు ఏమైంది? చెప్పాలంటే ఏమైంది తెలుసా అమ్మ? ఇంత కట్ చేసాం అనుకున్నాం అమ్మ. ఇప్పుడు చెప్పుకొని పెద్ద కట్ చేయాలి నాకు నా జుట్టు దొరికింది కట్ నేను కాదమ్మా తల్లి. నేను కట్ చేయమని. నీ గుండు చెప్పాను నీకు నాకెందుకు గుండు చేసావు? నాతో ఎక్కువ కానీ గుండు చేపిస్తాక వీడియోలో కూడా పని కాదు వేసేసా నీకు అట్లా గుండు చేపించేసా. మీ ఇద్దరు మంచి అయిపోయింది అనిపించడం చేస్తున్నానమ్మా. కట్ చేసినావు నాకు నువ్వే సామె చేసావు. నువ్వే చేసావు. అసలు కట్టింగ్ వీడియో అని కూడా చెప్పలేడా అండి? నువ్వే ఓ మా నాకు తెలియదని మన జుట్టు నాకు తెచ్చి అసలు ఏడగడ్డ చూపి ఏడగడ్డ చూపి. అదే ఏడుకెళ్ళి పోయింది. ఏడుకెళ్ళి చూపి. కనిపిస్తుందా మధ్యలోకి పోయినట్టు? ఇది ఇంతనే కట్ చేసి ఇంకా ఎక్కువ కట్ చేస్తుంది. నేను అర్చన అంటే ఆపేసింది. నాకు ఏం అవసరం అమ్మా నాకు. ఈ నైట్ లో చూడు ఏంది? నై- కట్ చేసుడు ఏంది? నేను అదే నైట్ లో నైట్ ఎందుకు అని చెప్పి. నేను నాతోని అవన్నీ చేయకని చెప్తున్నాను. మంచిగా ఉండదు. ఏం మంచిగా ఉండదు? నువ్వు కట్ చేసావు. రోజుకు రామాయణం పెడుతుంది నాకైతే అవును నేనే చేస్తున్నా అన్నీ. నువ్వే జుట్టు అంటే మీకు అలా అనిపిస్తుంది నాకు అంత కోపం వస్తుంది. ఈ అమ్మ తల్లి వీకు పట్టుకో వీకు. సాక్షి నువ్వు చెప్పు నేనే కట్ చేసిండు ఆంటీ. నేను చెప్తున్నాను కదా అంటే నన్ను నమ్మరా? ఉట్టిగానే వచ్చి జుట్టు కట్ చేయడం ఏందిరా నాకు అర్థమైతే లేదు దేనికోసము నేను కట్ ఎవరైనా చేయను. నేర్పించిరా అదే నేను కదా. కట్ చేయలేమ్మా. ఎవరైనా అన్నారా నేనేం కట్ చేయలేమ్మా. నా జుట్టు తీసుకొని ఏం చేసావురా నాయనా చెప్పినా కదా బ్లాక్ పంచి చేపిస్తా. చేపిస్తావు సిగ్గులేదు ఇంత కూడా. సిగ్గులేదు ఇంత కూడా. నిజం చెప్పు. ఆడ పెట్టినావా లేదా? సీజర్ ఓవర్ పెట్టిరు. కట్ చేసి పెట్టలే. ఆడ నువ్వు కట్ పెట్టినావు. చేసి పెట్టలే. అమ్మ ఓవర్ అడిచి అమ్మ నేను వదినా అసలు అమ్మ- ఆంటీ అని అన్న. ఆంటీ అనగానే నేను చేసిన. పాపం నిద్రలకే లేపు పడేసి అవసరం నువ్వు లేపేది అన్నాడు ఏందిరా? నువ్వు నువ్వు సాక్షి నాకు ఈ మజాక్ లేదు. సంబంధం లేదా? నేను చెప్తున్నా. నాకు ఈ మజాక్ లేదు. నాకు నచ్చే సాక్షి నేను చెప్తున్నా. ఏంది మజాక్ ఏంది? బాగా నాటకాలు చేస్తున్నారు మరి. పోనీ అమ్మా కొంచెమే ఉంది కదమ్మా. ఇప్పుడు దానికి ఎందుకు? అంటే నువ్వే కట్ చేసినావా? కాదమ్మా నేను నువ్వే కట్ చేసినావా? ఎందుకు కట్ చేసామ్మా? నీకు కట్ చేసి ఎట్లుంటుందని? నేను కట్ చేయలేము. కట్ చేయాలా? ఈయన కట్ చేసి నీకు కట్ చేయాలా? ఆగమ్మా ఎందుకు కట్ చేసా? మళ్ళీ నా చుట్టూ ఎందుకు కట్ చేసినావు? ఈమె కట్ చేసి కట్ చేయమని కట్ చేయి. నా దగ్గరికి రావాలి. నేను నిజంగా చెప్తా ఒప్పుకోరు ఇద్దరు ఎవరు నాకు బీపీ ఎవరు లేదు నాకు వెంటనే ఎక్కడో చెప్తున్నా నేను ఎట్లా కట్ చెప్తా చేసావు నువ్వు? అమ్మ నేను కాదమ్మా. ఎవరు నువ్వు చేసావు నాకు సాక్షి మజాక్ కాదు ఆంటీ సాక్షి. ఇప్పుడు మజాక్ ఎవరు చేసి నానే చేసినా నేను చేసిన నానే నవ్వుతుంటే నానే కట్ చేసి అమ్మ నాకు ఇందాక అమ్మ నేనేమన్నా నేనేమన్నా ఇది బాధ ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది బాధ? అన్ని చుట్టూ కట్ చేసి నాకు అనిపిస్తుంది. ఆ జుట్టు ఇంత పెద్దగా ఉందా? ఆఫీస్కి పోతే అందరూ అడుగుతారు ఏంది జుట్టు ఇట్లా నా కట్ జుట్టు ఇంత పెద్దగా చేసినావు? ఉందా? ఆ జుట్టు ఇంత పెద్దగా ఉందా? మళ్ళీ అదేనా నా అంతే జుట్టు ఉంది కట్ చిన్న. చేసినావు. అది కూడా కట్ చేసేసావు మళ్ళా. ఎందుకు కట్ చేసావమ్మా? తెలిసి వస్తుందా? నువ్వు చూసినావా కట్ చేసినప్పుడు? అది రాదు ఇప్పుడు ఏది అది పోనీ, పోనీ. ఏం పోరి 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 అంటే మిషన్ ఆకలి చేస్తారు ఊకే నా జుట్టు ఎప్పుడు పడవేంరా ఏం చెప్పిస్తావు అనుకుంటున్నావు అమ్మ నీ జుట్టుకి నేను ఏం చేయలే మమ్మీ. నీ కాలు ముక్తమ్మా నేనేం చేయలే. ఏమైనా పోనీ, ఏమైనా చాలు, ఏమైనా చేయకపోనీ, ఇద్దరు
అన్ని అమ్మా. కొడక తెలిసి వస్తుంది పైసలు తీసుకొచ్చి పెట్టుకో ఏమన్నా చేయి డ్యూటీ మానేసి నువ్వు కూడా పోను. మంచిగా చేయి. ఉన్నా వద్దు సాక్షి వద్దు సాక్షి అని వద్దంటే కట్ చేసినావు నేను చెప్తానే ఉన్నా వద్దంటే ఎందుకు అట్లా చేసినావు అంతా నేనే చేసిన డొక్కురా అంట నేనే చేసిన నేను కట్ చేసిన నేనే చేసిన అన్ని నువ్వు ఏం చెయ్యవు మరి నేనేం చేసిన నేనేం చేసిన మళ్ళా తెలియదా ఏం చేసినావు అవునండి నేనే కట్ అమ్మ తల్లి నాకు అవసరం లేదమ్మా తల్లి నేను గమ్ము ఉంటా నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చిన ఈ టైం ఎందుకు వచ్చిన అడగమా మరి నువ్వు కట్ చేయలే దయ్యం వచ్చి నాకు కట్ చేసి పోయింది మీ మాటలు అట్లా ఉన్నాయి మీ మాటలు మా తల్లి అమ్మ తల్లి కూడా ఏనికి వస్తారు ఇప్పుడు నేను ఎట్లా కట్టుకొని కూర్చోాలి నాకు ఎంత మెంటల్ ఎక్కుతుంది తెలుసా అని ఇది మరీ ఎక్కువైందమ్మా అది ఇంత కట్ చేసి అంతకమ్మా అసలు అది ఏడకట్టం తెలుసా నీకు ఏడైనా కట్టుగా అసలు నా చుట్టూ నీకు ఏం ప్రాబ్లం అని నీకు ఈ బుద్ధి ఎందుకు వచ్చింది ఆ చుట్టూ కట్ చేసేది నాకు అర్థం ఎందుకు అనిపిస్తున్నావు నాకు ఏం అవసరం అమ్మా అరే నీ చుట్టూ చూస్తే నాకైతే ఇంకా నాకు గుండు చేసే బుద్ధి అవుతుంది. నాకు బీపీలేస్తుంది మా నాకైతే. జోలికి రాకని చెప్పినా జోలికి రాకమ్మా నేను పోరమ్మా నేను పోతే ఇట్లా గమ్మన వేసుకోవాలి నా చుట్టూ మొత్తం కట్ చేసి పో, అవసరం లేదు. పో సాక్షి. జుట్టు కోసం కొడుకోవడం వేసుకుంటున్నావు అవసరం లేదు. అవో బయట పోయిందా మాట మనం మళ్ళీ వచ్చారా? చెప్తా. బయట పోయింది నువ్వు ఊక సాక్షి బాగా నాటకాలు చేస్తుందని చెప్తున్నాను గమ్మున పోయికించి మా చుట్టూ మొత్తం కట్ చేసి నాటకాలు చేస్తారు బాగా ఇగో ఇక్కడ ఇగో సారీ అమ్మా అమ్మా కూర్చోమా ఏమైంది తెలుసా చెప్తా చెప్పేది నువ్వు చెప్పేది నా మా జుట్టు అది కట్ చేయలేమా మేము కట్ చేసినాం జుట్టు కట్ చేసినాం ఎందుకు అంత పెద్ద జుట్టు ఉందా అంటే మీకు కాదు మరి ప్రాంక్ చేసినావా తెల్లా అంటే ఓ పెద్ద చేసి అరుస్తూనే ఉన్నావు ఒకటే రియల్ జుట్టు అని. నా చుట్టూ దాకానే కనిపిస్తుంది అబద్ధాలు చెప్తుండ అన్ని దానివని మీరు మళ్ళీ ఏడుస్తారని మీరే అంటే జుట్టు అది కట్ చేసిండు ప్రాంక్ ఏందిరా నాయనా నా జుట్టు నాకు ముందే నా జుట్టు పెరుగుతలేదని నేను ఏం చేస్తున్నా కట్ చేస్తా కావాలంటే మళ్ళీ ఇంకోటి తీసుకోపోదాము అవి కట్ చేసిన కట్ అయిపోయింది కట్ చేసిండు నిజంగా. అదే నాకు ఇక్కడ ఎక్కలేనట్టు కనిపిస్తుంది నాకు ఇది మరీ ఓవర్ అయిపోయింది సాక్షి ఇది కరెక్ట్ కాదు సాక్షి నాకు నచ్చదు ఇగో కొంచెం కట్ అయితే ఏమైంది కొంచెం కట్ అయితే ఏమైంది కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి ప్రాంక్ చేసినామా తల్లి ప్రాంక్ ఏమో పోరా నాకైతే తలకాయ నొప్పి నాకైతే ఒరికి చంపుతున్నా అని నాకైతే అట్లా కట్ చేస్తావా నీళ్ళు నిజంగా కట్ చేసిండు మళ్ళీ స్టార్ట్ చేసినాం అది కానీ సరే అనిపిస్తుంది కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి ప్రాంక్ చేసినామా నిజంగా నిజంగా దుడ్డు దిగో ఇగో పనికి పోవాలి పొద్దున్న లేచి ఆంటీ ఇట్లా నిద్ర ఖరాబ్ మా తల్లి సారీ అమ్మా సారీ బాయ్ బాయ్